ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి జీతాలు మరోసారి భారీగా అయితే పెరగనున్నాయన్నమాట. వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలకు వచ్చినట్లయితే కేంద్రంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ప్రభుత్వం 8వ వేతన సంఘానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి సిబ్బందికి పెన్షన్లు భత్యాలు అయితే భారీగా మార్పులు అయితే తీసుకొస్తుందన్నమాట. అంటే విశ్వసనీయ సమాచారం మేరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం జనవరి 2026 నాటికి 8వ వేతన సంఘాన్ని అయితే మనకి ఏర్పాటు అనేది చేయవచ్చు అని చెప్పేసి అంచనా అండి. ఈ కమిషన్ తన సిఫారసును 2025 చివరి నాటికి ప్రభుత్వానికి అయితే సమర్పిస్తుందట. సో ఎందుకంటే తెలుస్తుంది, దీని ప్రకారం ప్రణాళిక ప్రకారం అంతా కనుక జరిగితే 2026 ప్రారంభం నుంచే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఇదే కనుక ఏమైనా లేట్ అయ్యి జాప్యమైనట్లయితే తప్పనిసరిగా 2027 వరకు మళ్ళీ పోస్ట్పోన్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు. అయితే 8వ వేతన సంఘం సుమారుగా 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా 65 లక్షల పెన్షన్లకు అయితే ప్రయోజనం అయితే చేకూరుతుందన్నమాట. దీనివల్ల వచ్చేసి మనకు అంటే ఇందులో ప్రధానంగా వచ్చేసి ఎవరెవరికి బెనిఫిట్స్ వస్తాయంటే రక్షణ శాఖ రంగంలో రిటైర్డ్ అయినటువంటి సిబ్బంది కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ కావడం జరిగిందన్నమాట. మొత్తం దాదాపు ఇందులో వచ్చేసి 1 కోటి మంది పైగా ప్రజలు ఈ కమిషన్ ద్వారా అయితే లబ్ధి పొందుతారనమాట. జీతాలు శాలరీస్ అన్నీ పెరుగుతాయి కాబట్టి ఇందులో అమల్లోకి వస్తే కనుక మన జీతం ఇప్పుడున్నటువంటి జీతం అనేది ఎంత పెరుగుతుంది అని అంటే 30 నుంచి 34% పైగా పెరిగే పెంపు ఉండవచ్చు అని చెప్పేసి. అంటే కనీసం బేసిక్ జీతం వచ్చేసి మనకి ఎంత వస్తుంది అని అంటే 18,000 రూపాయల నుంచి 51,480 రూపాయల వరకు అయితే అంతవరకు హైక్ అంటే పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనివల్ల ఉద్యోగులు జేబుల్లో మరింత ఎక్కువ డబ్బు అనేది వస్తుంది కాబట్టి. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే అండి. తుది లెక్కల కమిషన్ సిఫార్సు తర్వాతనే ఎంత పెరుగుతుంది ఏందనేది మనకు తెలుస్తుంది అన్నమాట, స్పష్టమైతే వస్తుంది. ప్రభుత్వం జీతం పెంచడానికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అయితే ఉపయోగిస్తారు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 7వ వేతన సంఘంలో ఫ్యాక్టర్ 2.57గా అయితే ఉంది. దీనికి ప్రకారం చూసుకున్నట్లయితే బేసిక్ జీతాన్ని 2.57 గురించి కొత్త జీతాన్ని కూడా నిర్ణయించారన్నమాట. సో ఈ ప్రక్రియలో భాగంగా మనకు ఇక్కడ వచ్చేసి డిఏకి సంబంధించి 0 తగ్గించి తర్వాత కొత్త లెక్క ప్రకారం మళ్ళీ డిఏ అనేది మొదలు పెడతారు కాబట్టి ఇందులో వచ్చేసి 8వ వేతన సంఘం చాలా కీలకమైన అవుతుందన్నమాట. కొత్త బేసిక్ శాలరీస్ ఎలా నిర్ణయిస్తారు ఏందనేది. సో ప్రభుత్వం గత కొన్ని వేతనాల సంఘాల నుంచి జీతాల స్వరూపాన్ని మరింత సులభతరం చేయడానికి 6వ వేతన పే బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా గ్రేడ్ పే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 7వ వేతన సంఘం మ్యాట్రిక్స్ను తీసుకువచ్చి దీన్ని మరింత సరళీకరణ చేసి దాని తర్వాత వచ్చేసి దీనిలో ప్రతి ఉద్యోగి జీతం వారి లెవెల్ని బట్టి అయితే మనకు నిర్ణయిస్తారనమాట, ఎంత వస్తుంది ఏందనేది. ప్రస్తుతం ఉన్నటువంటి జీతం బేసిక్ పే వాటాను సుమారు మనకి ఎంత అంటే 51.5% నుంచి మరొక 30.9%, అదేవిధంగా హెచ్ఆర్ఈ వచ్చేసి 15.4%, ఇక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు ఇతరతో కలిసి 2.2%గా ఉండే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. ఇక 8వ వేతన సంఘం దీన్ని మరింత పారదర్శకతంగా సులభం మార్చడానికి ప్రయత్నిస్తుంది. సో ఒకవేళ ఇవన్నీ కూడా మరింత మెరుగుగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగులు కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా హైక్ అయినప్పుడు మాత్రమే జీతాలు పెన్షన్లు అయితే అందరికైతే దాదాపు 1 కోటి మందికి పైగా లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులకు జీతంలో 30 నుంచి 34% పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. సుమారుగా దాదాపు 1.8 లక్షల కోట్ల అదనపు భారం అనేది కేంద్ర ప్రభుత్వంపై పడే అవకాశాలు అయితే ఉంది. ఇది చిన్న మొత్తం కాదు కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థపై ఉద్యోగుల ప్రయోజనం దృష్ట్యా దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని భావిస్తుందన్నమాట. సో ఇది ఉద్యోగులకు సంబంధించి ఏదైతే జీతాలు ఎప్పుడు జీతాలు పెరుగుతుంది ఏంటి అనేది ఒక అప్డేట్స్ అయితే మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగిందండి.